బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతం రమణక్కపేటలో పర్యటిస్తున్నారు. జననేత జగన్ను చూడడానికి భారీగా ప్రజలు తరలివస్తున్నారు. జగన్ దగ్గర తమ గోడు చెప్పుకుంటున్నారు వరద బాధితులు. అంతకుముందు నాగులాపల్లిలో వరద బాధితుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు జగన్. పంట పొలాలను పరిశీలించారు. అభిమాన నేత రావడంతో జనం భారీగా తరలివచ్చి తమ బాధ చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటామని ధైర్యం చెప్పారు జగన్. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి భరోసా కల్పించారు. వరదలోనే ఎలాంటి ఆర్భటాలు లేకుండా ట్రాక్టర్పై వెళ్లి వరదల వల్ల నష్టపోయిన బాధితుల్ని స్వయంగా కలిసి వాళ్లకు ధైర్యం చెప్తున్నారు జగన్. పంట నష్టంపై ఆరా తీస్తున్నారు. ఏలేరు విధ్వంసానికి తీవ్రంగా నష్టపోయామని బాధితులు తమ బాధను జగన్ దగ్గర వెళ్లబోసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నడుంలోతు నీళ్లలో ఉన్నాం, అన్నం కూడా దొరక్క అవస్థలు పడ్డామని జగన్ దగ్గర బాధితులు గోడు చెప్పుకున్నారు. ఎవరైనా వచ్చి సాయం చేశారా అని బాధితులను అడిగారు జగన్. గతంలో వరదలు వచ్చినప్పుడు వంగ గీత ఎంతో సహాయం చేశారని, ఈసారి తమకు ఎవరూ ఆదుకోలేదని బాధితులు చెప్తున్నారు. నాయకులు వచ్చి వెళ్లారు తప్ప సహాయం చేయలేదని బాధ చెప్పుకుంటున్నారు ప్రజలు. ఇంతకుముందు మాధవరం, ఇసుకపల్లిలో జగన్ పర్యటించారు. ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధితులను పరామర్శించారు. ఇసుకపల్లి క్రాస్ వద్ద తమ అభిమాన నాయకుడు వైఎస్ జగన్ను చూడడానికి భారీగా జనం తరలివచ్చారు. నాగులపల్లి వరద బాధితులను పరామర్శించిన వైఎస్ జగన్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తమకు నష్టపరిహారం ఇంతవరకు అందించలేదని, ఏ ఒక్క నాయకుడు తొంగి చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితుల కష్టాలను విన్న వైఎస్ జగన్ అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. జరుగుతుందా? ఎస్, మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా వైఎస్ జగన్ వరద బాధితులను పరామర్శించడానికి, వారి బాధలను తెలుసుకోవడానికి ట్రాక్టర్ పైన ఆయన వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వాళ్ళు ఏ విధంగా నష్టపోయారు, ఎటువంటి బాధలు ఎదుర్కొన్నారో స్వయంగా ఆయన తెలుసుకుంటున్నారు. సో తమ అభిమాన నేత వచ్చేసరికి తమ కష్టాలని చెప్పుకోవడానికి ప్రజలంతా కూడా తరలి వచ్చారు. తమ అభిమాన నేతకు స్వాగతం పలికారు. ఇన్నాళ్ళు తమ వరదల్లో తమ పడ్డ కష్టాలన్నీ కూడా వైఎస్ జగన్కు చెప్పుకుంటున్నారు మహిళలు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఇంతవరకు ఏ ఒక్క నాయకుడు తమను ఆదుకోలేదని, ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కూడా తమల్ని పరామర్శించలేదని, తమ కష్టాలు అడగలేదని ప్రజలు బోరుమంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చాలామంది తమ బాధల్ని చెప్పుకోవడానికి వైఎస్ జగన్ వద్దకు వస్తున్నారు. చాలామంది రైతులు కూడా వచ్చి తమ బాధను చెప్పుకుంటున్నారు.
ఏలేరు వరద వల్ల చాలామంది బాధితులు చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. చాలా వరకు పంట కూడా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది రైతులు కూడా సర్వం కోల్పోయామని తమ బాధను వైఎస్ జగన్ వద్ద వ్యక్తపరుస్తున్నారు. మహిళలు మనం చూస్తున్నాం. సో చాలామంది కూడా తినడానికి తిండి లేక అవస్థలు పడ్డామని, కట్టుబట్టలతో చాలా ఇబ్బందులు పడ్డామని కూడా మహిళలు వైఎస్ జగన్ వద్ద తమ బాధను చెప్పుకున్నారు. తమ అభిమాన నేత వచ్చేసరికి తరలి వచ్చారు చాలామంది మహిళలు. ఇప్పుడు మనం చూస్తున్నాం, వరి కంకులు తీసుకొచ్చి వైఎస్ జగన్కు చూపిస్తున్నారు రైతులు. సో సుమారు ఎకరాకు 25,000 చొప్పున పెట్టామని, ఒక్క రూపాయి కూడా రాకుండా సర్వం కోల్పోయామని రైతులు చెప్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వరి కంకుల్ని చూపిస్తున్నారు. చాలా వరకు ఆశలు పెట్టుకున్నాం, ఈ ఏడాది పంటలు బాగా పండుతాయి అనుకున్న టైంలో ఏలేరు వరద తమని నిండా ముంచిందని రైతులంతా కూడా తమ గోడుని చెప్పుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం. మనం చూస్తున్నాం, రైతు తమ ఆవేదన చెప్పుకుంటున్నాడు. సో పంట ఎంత నష్టపోయింది, ఏ విధంగా వాళ్ళు నష్టపోయారో కూడా చెప్తున్నారు. చాలా ఆశలు పెట్టుకున్నాం, ఈ ఏడాది కనీసం పంట చేతికొచ్చే పరిస్థితి కనిపించట్లేదు, సర్వం కోల్పోయాం, మాకు నష్టపరిహారం ఎవరిస్తారు, ఏ ఒక్క అధికారి కూడా వచ్చి తమల్ని అడగలేదు, ఏమైందని కూడా కనీసం పరామర్శించిన ఆ దాఖలాలు లేవని చెప్పి రైతు వైఎస్ జగన్తో చెప్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చాలా బాధతో చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఏడాది పంటలు వస్తాయని చాలామంది రైతులు హోప్స్ పెట్టుకున్నారు. కానీ అకాల వర్షాలు, వరదలు నిండా ముంచేశాయి రైతులను. సో తమ బాధని వైఎస్ జగన్కు చెప్పుకుంటున్న రైతు ఆవేదన మనం చూడొచ్చు. సాయం చేసి